రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 1 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలనేవి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో 55,000 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని, మరో 30,000 కోట్ల రూపాయలతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని రహదారులపై గుంతల పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 1 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలనేవి ఉండటానికి వీల్లేదని తెలియజేశారు. ఆర్ఎండ్బి పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. అవసరమైతే మరో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. డ్రోన్లతో రహదారుల పరిస్థితిపై సర్వే చేయాలని సూచించారు. కేంద్ర సహకారంతో 55,000 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని, మరో 30,000 కోట్ల రూపాయలతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, మరమ్మతులపై చర్చలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు గిడ్డంగుల సంస్థ ద్వారా రుణం సమీకరించారని, ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపునకు జీవో విడుదల చేశారని అధికారులు కేబినెట్ దృష్టికి తెచ్చారు. గిడ్డంగుల సంస్థలో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదని, ఆ రుణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసిందని తెలియజేశారు. అప్పట్లో టెండర్లు పిలిచి అప్పగించిన పనుల్లో 20% వరకు పూర్తయ్యాయని, హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై విచారణకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. బాధ్యుల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి కూడా ఒకరున్నారన్న సమాచారంతో ఒకరిద్దరు అధికారులపై చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో దారుణ నిర్ణయాలు తీసుకున్నారని, టెండర్లపై రోడ్డు ఇస్తే అంతా ఆఫ్లైన్లో నడిపించేశారని సీఎం ఆరోపించారు. ఆర్థిక శాఖలో ఖాతా లేకుండానే ఇష్టానుసారం బిల్లులు ఇచ్చేశారన్నారు. వీటన్నిటిపై విచారిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకొక పక్కన ఆర్ఎండ్బి రోడ్స్ అన్నీ కూడా చెత్త చేశారు. ఎక్కడ చూసినా గుంతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈరోజు దగ్గర 600 కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి డబ్బులు ఇచ్చాం. 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ అన్ని చేసే పనులు చేస్తూనే 600 crores ఆల్ పార్ట్ హోల్స్ క్లియర్ చేసి నవంబర్ 1 నుంచి వర్కులు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి జనవరి లోపల బిఫోర్ ఫెస్టివల్స్ పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, ఆర్ఎండ్బి రోడ్స్ తయారు చేస్తాం. నేను మొన్న కూడా చెప్పాను, ఒక 55,000 కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ వర్క్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇంకొక 30,000-40,000 కోట్ల రూపాయలు కొత్త రోడ్లు వస్తాయి. అన్ని రోడ్లని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ముందుకు పోతున్నాం. 5 ఏళ్లు కొట్టుకున్నా పనిచేయలేదు వీళ్ళు. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తూనే ఫస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ ఇస్తాం. అదేవిధంగా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గంజాయికి వ్యతిరేకంగా టోటల్గా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొస్తాం, ఒక పక్క ఫర్మ్గా ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిసెంబరు మాసాంతానికల్లా పిలవనున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ పనులు అన్ని ఏడాది నుండి 2.5 ఏళ్లలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్లకు సంబంధించిన టెండర్లను కూడా డిసెంబరు చివరికల్లా పిలవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 38వ సిఆర్డీఏ సమావేశం నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 3,600 అపార్ట్మెంట్లను కట్టడం జరిగిందన్నారు. వాటిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఐఏఎస్ అధికారులు నివాసానికి సంబంధించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలో చేపట్టి దాదాపు పూర్తి చేయడమైందన్నారు. అయితే సివరేజ్ ప్లాంట్, త్రాగునీరు సరఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని 524 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టేందుకు నేటి సమావేశంలో క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో 2-3 రోజుల్లో వాటికి సంబంధించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో ఈ పనులను ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. సిఆర్డీఏ కార్యాలయం కోసం గతంలో తమ ప్రభుత్వం G+7 భవన నిర్మాణాన్ని చేపట్టి
స్ట్రక్చర్ పూర్తి చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. 160 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేసేందుకు నేటి సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దాదాపు 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అయితే వాటి కాల పరిధి పూర్తి అయిన నేపథ్యంలో డిసెంబర్ మాసాంతం కల్లా తిరిగి టెండర్లను పిలవనున్నామన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో దాదాపు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి కావచ్చిందన్నారు. మన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే 2014-19 దాకా 360 కిలోమీటర్ లెంత్ రోడ్స్ వేసింది. అంటే అందులో కొన్ని రోడ్స్ 50% అయినాయి, కొన్ని 25%, కొన్ని 85%. అంటే ఒక రోడ్డు అంటే రోడ్డే కాదు, ఆ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క రైనీ సీజన్లో వాటర్ పోయేది, తర్వాత స్ట్రామ్ వాటర్ అంటారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సివరేజ్ వాటర్ పోయేది, ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్ ఇంటిగ్రేటెడ్గా ఇచ్చారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కావాలి, ఇంటర్నేషనల్ స్టాండ్ కావాలని. దాంట్లో కొందరు 50% చేశారు, కొందరు 40%, 30% చేశారు. అయితే 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వాళ్ళందరూ టెండర్స్ ఏదైతే వాళ్ళు చేశారో ఆ వర్క్స్ని క్లోజ్ చేయాలి. వర్క్స్ని క్లోజ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవాలి. దానికి యాక్చువల్గా కన్సల్టెంట్ని యాక్చువల్గా అపాయింట్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని ఫైనల్ చేశారు. ఇవన్నీ వర్క్స్ కూడా టెండర్స్ డిసెంబర్ 31 లోపల వెలువడుతుంది. ఆ 360 కిలోమీటర్లకి డిసెంబర్ 31 లోపల అన్ని 360 ట్రంక్ రోడ్స్ అంటారు. అంటే అన్ని 4 లైన్ 6 లైన్ అవన్నీ కూడా పిలవటం జరుగుతుంది. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల పంచకీర్తనలతో విజయవాడ పురవీధులు మారుమోగాయి. పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. గురువారం తెల్లవారుజామున గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్ వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో రామారావు అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితారా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచం లాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఏపీలో అమలు చేయబోయే బీసీ రక్షణ చట్టం దేశంలోనే తొలిసారని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 3వ బ్లాక్లో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం విధి విధానాల రూపకల్పనపై నిర్వహించిన తొలి సమావేశంలో 8 మంది రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ముందుగా బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంత్రులకు వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో బీసీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బలైపోతున్న బీసీల దుస్థితిని మీకోసం బస్సు యాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారన్నారు. బీసీలను ఆదుకోవాలని నిర్ణయించి బీసీ డిక్లరేషన్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రకటించారన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. ఇటీవలే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారన్నారు. ఆదరణ వంటి పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి సవిత తెలియజేశారు. ఇదే సమయంలో బీసీ రక్షణ చట్టం విధి విధానాల రూపకల్పనకు చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే బీసీ మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. కులపరంగా వ్యక్తిగతంగా దూషించిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందిస్తున్నామన్నారు. జగన్ హయాంలో బీసీలపై జరిగిన దాడులను చూసి వెనుకబడిన తరగతుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్ర రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని అన్నారు. సంస్కృత సాహిత్యంలో ఆదికవి రామాయణ మహాకావ్యాన్ని లిఖించిన జ్ఞాననిధి శ్రీ వాల్మీకి మహర్షి అని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, వాల్మీకి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. టన్ను 232 రూపాయల చొప్పున ఒక ట్రాక్టర్కి 1040, ఒక టిప్పర్ ఇసుక 2320కే సామాన్యుడికి అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక రీచ్ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచ్లను ప్రారంభిస్తున్నామని, సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టన్ను 232 రూపాయల ధరకు అందిస్తున్నామని, ఒక ట్రాక్టర్ 1040 రూపాయలు, ఒక టిప్పర్ 2320 రూపాయలకే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఉచిత ఇసుకని అందుబాటులో తీసుకొస్తాం, సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకొస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అది ఈరోజు 100% రుజువు చేశారు. అదేవిధంగా మొన్నటిదాకా ఏదైతే డంపింగ్ స్టాక్లో ఉన్న ఇసుకని తొలగించడం జరిగింది, ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు డైరెక్ట్గా రీచెస్లోకి మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయండి. నందిగాం ప్రాంతంలో 9 రీచెస్ వచ్చాయండి. వేములపల్లి 1, వేములపల్లి 2, పెండ్యాల 1, పెండ్యాల 2, పొక్కునూరు 1, పొక్కునూరు 2, కాసరబాద, ఉస్తేపల్లి, ఏటూరు, మొత్తం 9 వచ్చాయి. అదేవిధంగా ఈరోజు మేము వచ్చేసి పెండ్యాలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది డంపింగ్ వచ్చేసి కంచెల్ లిమిట్స్లో వస్తుందండి. ఇందాక ఏడీ గారు చెప్పినట్లు టన్ను 232 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. ఒక ట్రాక్టర్కి 1040 రూపాయలు, అదేవిధంగా ఒక లారీ ఇసుకకి 2320 రూపాయలు. కాబట్టి వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసి విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 16 లక్షలు, మంగళగిరికి చెందిన కేజే సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మోహన్ వర్ధినేని 10 లక్షలు, మాస్టర్ మైండ్స్ అకాడమీ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ కృష్ణ 7 లక్షలు, ఎన్ఆర్ఐ శివశేఖర్ నాయుడు 2 లక్షలు విరాళమిచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి 2,60,000, కలద ట్రావెల్స్ 1,00,000, చెరుకూరి సీతారామయ్య 1,00,000, సాలూరు డాక్టర్ల బృందం తరపున 1,00,000ను మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అందించారు. కంతేటి నిర్మల 1,00,000, వాదాడ గణేశ్వరరావు 1,00,000, శుభం డెవలపర్స్ 1,00,000, గుజ్జర్లపూడి రాజ్యలక్ష్మి 1,00,000 రూపాయలు సీఎంకు అందించారు. గుజ్జర్లపూడి వెంకటేశ్వరరావు 1,00,000, జీడి నెల్లూరుకు చెందిన శ్రీ భానోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ యాజమాన్యం 1,00,000 రూపాయలు, బిల్లా రాజారావు 71,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ నిజంపట్నం గోకర్ణేశ్వరరావు 10,000 రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తీరాన్ని సమీపించేలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తీరాన్ని సమీపించేలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. తిరుపతి జిల్లా తడా సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఇవాళ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిసింది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మజిలీపట్నం వరకు పోర్టులకు 3 నెంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు 1 నెంబరు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంగి కూర్మనా తెలియజేశారు. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా నేడు తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం మూసేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంది. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ కొండ చర్యలపై నిఘా ఉంచి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు వినతులు వెల్లువెత్తాయి. ఓ మహిళ తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా వైసీపీ నేతలు తెలుసని బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన పిల్లి విజయకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు క్యూ కట్టారు. మాజీ మంత్రి జవహర్, టీడీపీ నేతలు పీలా గోవింద సత్యనారాయణ, స్వామిదాసు వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఓ మహిళ తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా వైసీపీ నేతలు తెలుసని బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన పిల్లి విజయకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ విన్నవించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా భూమి రిజిస్ట్రేషన్ అవ్వకుండా వైసీపీ నేతలు నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి వేధిస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన శ్రీరామ్ వెంకట సుబ్బారావు కోరారు. అనాథలైన తమ చదువుకి సాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలానికి చెందిన మోదుగు తేజ కోరారు. ఏపీ స్వర్ణకార వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం హర్షణీయమని విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దనాలకోట శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ స్వర్ణకారుల సంక్షేమం కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు సర్వజనామోదం పొందుతాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వర్ణకారులకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్వర్ణకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పలువురు స్వర్ణకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ స్వర్ణకారుల ఉనికిని కాపాడే దిశగా ఏపీ కూటమి ప్రభుత్వ చర్యలు అమోఘమన్నారు. నారా లోకేష్ తన నియోజకవర్గంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు వలన అనేక లక్షల స్వర్ణకారుల కుటుంబాలు ఆర్థికంగా లాభపడతాయన్నారు. స్వర్ణకార ఉనికిని కోల్పోతున్న తరుణంలో ఈ చర్యల వలన స్వర్ణకార వృత్తికి జీవం పోసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి స్వర్ణకారుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. స్వర్ణకారులందరికీ కూడా మరలా పునర్జన్మ వచ్చినటువంటి రోజు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వర్ణకారులు ఉనికిని కోల్పోయి ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి శాసనసభ్యులు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు, వీళ్ళందరి యొక్క చొరవతో ఈ రోజున స్వర్ణకారులందరూ కూడా మహా ఆనందపడేటువంటి శుభదినంగా ఈ రోజుని వాళ్ళు చరిత్రలో లిఖించబడే విధంగా చేశారు. స్వర్ణకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని
ఏర్పాటు చేయడం మూలంగా మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషపడి సంబరాలు చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ధనాల కోట శ్రీనివాసరావు, డైరెక్టర్స్ సోమల సుధాకర్ రావు, టీకి వెంకటేశ్వరరావు, ఇమ్మంది రామారావు, కనితి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.